అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మోకపంచశతిలోని ఆర్యాశతకంలోని 4వ శ్లోకం నేర్చుకుందాం. 4వ శ్లోకానికి వెళ్లే ముందు మొదటి 3 శ్లోకాలని ఒకసారి మననం చేసుకుందాం. కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్థవక కోమలాంగలతా కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణశృణిపాసం కఠినస్తన భరనమ్రం కైవల్యానంద కందమవలంబే చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయా మే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు శిశుధాధార. ఇవి మొదటి 3 శ్లోకాలు. ఇప్పుడు 4వ శ్లోకం చదువుకుని దాని భావం కూడా తెలుసుకుందాం. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంత్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే వంకరలు తిరిగిన తలకట్టు. వంకరలు అంటే గిరజాల జుట్టు అనమాట. అందమైన గిరజాలతో తిరిగిన జుట్టు, కఠినమైన పాలిండ్లు, మొల్ల పువ్వు వంటి తెల్లనైన చిరునవ్వు కాంతి. ఆవిడ నవ్వు ఎంత మల్లె పువ్వు అంత స్వచ్ఛంగా తెల్లగా అంత అద్భుతమైన చిరునవ్వుతో కుంకుమ వంటి ఎర్రనైన దేహఛాయను కలిగి ఉంది. కుంకుమ వంటి దేహఛాయ మనం ఇప్పుడు తరచుగా చెప్పుకుంటున్నాం. మనం మొదటి శ్లోకంలో కూడా ఆవిడ దేహం అంతా ఎర్రని కుంకుమ పువ్వుల గుత్తుల్లా ఉంది. సన్నది తీగకు, అందమైన మధురమైన తీగకు కాసిన ఒక ఎర్రటి కుంకుమ పువ్వుల గుత్తుల ఛాయలో ఉంది అని చెప్పుకున్నాం కదా. అలాంటి కుంకుమ వంటి ఎర్రనైన దేహఛాయ కలిగిన కులపర్వతాలకు చక్రవర్తి అయిన, కులపర్వతాలకు చక్రవర్తి అంటే ఎవరు? హిమవంతుడు. ఆ హిమవంతుని కూతురు ఆవిడ హైమవతి.